మీకు సొంత ఇల్లు లేదు. మీకో బండి లేదు. ఎందుకు? బహుశా మీ వక్యాబులను బట్టి నాకు అర్థమైంది. మీకు పాపభీతి లేదు. ప్రాణం మీద తీపి లేదు. పాపభీతి లేనివారు, ప్రాణం మీద తీపి లేనివారు ప్రమాదకారులని కొందరంటారు. మీరేమంటారు? ఎందుకంటే మీకు సొంత ఇల్లు లేదు. సొంత బైకు లేదు. అది తెలుసుకున్నాను మీ గురించి నాకు కొంత స్టడీ చేశాను నేను. మరి మీరు దేవుణ్ణి దూషించిన కారణంగానే ఓ బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు. ఎందుకు మరి జీవితం? అయితే నేను బేసిక్‌గా వామపక్ష ఉద్యమాల నుంచి రావడం ఒకటైతే నాకంత అవసరం అనిపించలేదు. నా పయనంలో నాకదంత అంత అవసరమని అనిపించలేదు. మా పిల్లలనైతే గవర్నమెంట్ స్కూల్‌లో వాటిలో చదివించుకుంటున్నాం. అంతే తప్ప ఇల్లు లేకపోవడం నేరమైతే కాదు. అట్లా అనుకుంటే చాలామంది నేరస్తులున్నారు. ఈ సొంత ఇల్లు లేనటువంటోళ్ళు ఇదే హైదరాబాద్‌లో నాకు తెలిసి కోట్ల మంది లక్షలాది మంది జనాలుంటారు. సొంత ఇల్లు లేని వాళ్ళు. ఉన్నారు. దానిలో నేను కూడా ఒక్కడినని మీరు కానీ అనుకోలేదు. మీకు అమోఘమైన తెలివితేటలు లేదు, ఉన్నాయి. నాకు మిగతా పని ఉంది. సంపాదించుకునే తెలివితేటలు ఉన్నాయి. మీరు సంపాదించగలరు. ఏ క్లాస్ చెప్పినా ఒక 10,000, 20,000 వస్తాయి. నెలకు 3, 4 లక్షలు సంపాదించవచ్చు మీరు. నాకంత డబ్బు అంత అవసరమని అనిపించలేదు. మరి ఏం అవసరం మీకు? ఆ? ఏం అవసరం? నేనేం సమాజం నాకు తెలివి, బుద్ధి, జ్ఞానం ఇచ్చింది. నా వంతు బాధ్యతగా సమాజాన్ని నాకు దోచిన మేరకి నేను మూఢనమ్మకాల నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, సామాజిక చైతన్యంతో ఉంటారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఈ సమాజం గొప్పగా ఎదుగుతుందని నేను భావిస్తాను. ఒకటి, ఇప్పుడు మీకు 2 కొడుకులు, ముగ్గురు. ఒక కొడుకు ఇల్లు, ఒక కారు ఇస్తే సమాజంలో వాళ్ళు కూడా బాగుంటారు కదా. వాళ్ళు సమాజంలో భాగమే వాళ్ళకి కదా. నేనెందుకు ఇవ్వాలి? మరి ఈ సమాజం ఇంత పెద్ద సమాజం గురించి మాట్లాడినప్పుడు మీరు మా పిల్లల్ని కూడా అడగండి. నేను నేచర్ని ఫాలో అవుతాను. ఏ జంతువు తన పిల్లలకి ఇల్లు కట్టించదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వదు. మా అమ్మ ఒకసారి నాకు అడిగింది, బాబు పిల్లలకి ఏదైనా సంపాదించి ఇవ్వాలి కదా నాన్న అని. నేనెందుకు నాకేం అవసరం అమ్మా, నాకు అవసరం లేదు. వాడిని చదివిస్తున్నాను, వాడు పెద్ద పెరిగినాక వాడు సంపాదించుకుంటాడా వాడి ఇష్టం. అంతే తప్ప నేను దానిలో చొరబడి, మీరు నమ్ముతారో నమ్మరు, మా బాబు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన జీతం నాకు తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా నేను చేయను. ఎవరో నా స్నేహితుడు అన్నాడు, అన్న మీ కొడుకు నన్ను ఒక ఇల్లు కట్టుకోమన్నానంటే నేను ఎందుకు కట్టుకోమంటున్నాయా, మరి నువ్వు కట్టలేదు ఏం డాడీ అని వాడిని అన్నాడు కదా. కాబట్టి నేను అది కాదు, నేను నేచర్ని ఫాలో అవుతాను. నేను డబ్బు సంపాదించాలనే లక్ష్యము కానీ ఆ సెన్స్ కూడా నాకు లేదు. కానీ ఒక మాట, మీలాంటి వాళ్ళు ఇంటికి ఒకరు తయారనుకోండి, అనుకుందాం, ఎట్లుండొచ్చు భవిష్యత్? ఈ దేశంలో పేదరికం, దరిద్రం, ఇప్పటికీ తిండికి లేని వాళ్ళు ఉన్నారు, ఒక పూట తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ గురించి ఆలోచిద్దాం. నాలాంటి వాడు, నేను మామూలు సోషల్ వర్కర్ని. సోషల్ వర్కర్. కానీ ఒకవేళ సమాజం పట్ల ప్రేమ ఉండడం గొప్ప విషయమే, కానీ కుటుంబాన్ని పట్టించుకుంటే బాధ్యత రాహిత్యం అని అంటే కనుక మీరేమంటారు? నేనైతే బాధ్యత రాహిత్యం. నేను ఎడ్యుకేట్ చేయటమే తప్ప సంపాదించి పెట్టడం నాకు చేతగాని పని సార్. నన్ను మా అమ్మ అడగదు. మా అమ్మ ఇప్పటివరకు నేను వామపక్ష ఉద్యమాల్లో పనిచేసినప్పుడు కూడా, ఏమ్రా బాబు, పోలీసు వాళ్ళు ఈ గొడవలు జరిగిన కూడా, ఏమ్రా బాబు నువ్వు ఏం చేస్తున్నావు మా అమ్మ నన్ను అడగలేదు. ఇంతకాలం జర్నీలో కూడా నువ్వు ఏం చేస్తున్నావు అని అడగదు మా అమ్మ. మా అమ్మ పక్కా ఎథిస్ట్, నాస్తికురాలు. ఆమె దేవుణ్ణి మొక్కదు. ఆమె 100% దేవుణ్ణి మొక్కదు. ఆమె ఎట్లా నేర్చుకున్నది? ఆమె సహజంగానే గొప్ప తాత్వికంగా ఉంటుంది మా అమ్మ. ఓహో. మా ఇంటికి ఎవరైనా బంధువులు, చుట్టాలు వచ్చేసి అటు ఇటు చూసి, మా తమ్ముడి ఇల్లు వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, అటు ఇటు చూసి, అమ్మ బొట్టు పెట్టుకోవడానికి ఏ దేవుడి ఫోటో ఏది లేదంటే మా ఇంట్లో ఉండవమ్మంటే, అంటే మీరు దేవుణ్ణి మొక్కరా అని అడిగారట ఎవరు. ఎందుకు మొక్కనమ్మా, మొక్తాను కానీ నాకు దేవుణ్ణి 25 రూపాయలు ఇవ్వమనండి, నేను కూలి చేయకుండా నేను మొక్తాను దేవుణ్ణి అద్భుతంగా, కానీ నేను కష్టపడి 25 రూపాయలు నేను దేవునికి పెట్టనంటది మా అమ్మ. మీ నాన్న కూడా దేవుని నమ్మరా? మా నాన్న నమ్మేవాడు. దానివల్ల చాలా నష్టం అది జరిగింది, అది వేరే విషయం. కానీ దేవుని నమ్మినందుకు నష్టం జరిగిందా? ఏం నష్టం జరిగింది? మూఢనమ్మకాలకి ఉన్నాయి, ఆస్తులన్నీ తగలబెట్టాడు. 3 ఎకరాల భూమి పక్క పొంటోడికి మంత్రాలు వస్తాయంటే వానికి ఇచ్చేసాడు ఆయన. సింగరేణిలో జాబ్ చేశాడు వాడు మా నాన్న. 75లో మేము ఈ పల్లెటూరుకి వచ్చాం. ఎవడో మంత్రాలు చేస్తున్నారని చెప్పేసి మా నాన్నని ఇబ్బంది పెడుతున్నారని, చేతబడి చేస్తున్నారని మా మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చి ఒక పల్లెటూరుకి వచ్చాడు. అప్పుడు అత్యంత పేదరికం, దరిద్రం, దొరతనం రాజ్యం వెళ్తున్న రోజులు అవి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులే మమ్మల్ని ఆలోచింపచేసాయేమో అనిపిస్తుంది. కానీ ఒక మాట, ఇవాళ ప్రపంచంలో ఎదిగిన దేశాలు వారి జీవన విధానము దేవుని మొక్కుతున్నారు. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రిలీజియన్ క్రిస్టియన్. కనీసం ఒక 2 నుంచి 300 కోట్ల మంది మినిమం
ఒక జీవన విధానంతో ఉన్నారు కదా, అందులో చాలా దేశాలు బాగా అభివృద్ధి అయి ఉన్నాయి. జీవన విధానం బాగున్నట్లే కదా అక్కడ. కాదు, ఇక్కడ దేవుడు అనే సమస్య కాదు. భారతదేశంలో దేవుడితో పాటు సామాజిక వివక్ష ఉంది ఇక్కడ. ఉమ్, కులం పేరుతో వచ్చేటువంటి హోదా, కులం పేరుతో వచ్చే అవమానం ఉంది ఇక్కడ. కనుక నువ్వు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశము సోషల్ సిస్టమ్ కుల వ్యవస్థే. కులం పేరుతోటే ఈ దేశంలో గౌరవం ఉంది, ఈ దేశంలో ఆర్థిక స్తోమత ఉంది, ఈ దేశంలో సంపద ఉన్నది. అందుకనే మేము ఇంతకుముందు కిషన్ శర్మ మాట్లాడుతున్నప్పుడు మాకు ప్రతిభ ఉన్నది, మీరు అందరు కూడా రిజర్వేషన్లు వస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అంత రిజర్వేషన్లు వస్తారు, మేము ఏకదాటి మీద మా తెలివితేటలే ఎక్కువ అన్నాడు. ఈ సందర్భంగా నేను ఈ మాట చెప్తున్నాను. ప్రతిభ గలవాళ్ళు పట్టాలు గలవాళ్ళు, మెరుటు మార్కులంటూ అరిచటోళ్ళు, కులము కలిమి బలము గలవాళ్ళ కొడుకులు, శ్రమను మించిన ప్రతిభ చెరతగలది అంటాడు చెంబుక. కాబట్టి ఈరోజు ప్రతిభని పేపర్లలో మార్కులు చూపించుకున్నాడు, కులం ఉంది, కలం ఉంది, బలం ఉంది, హోదాలు ఉన్నాయి. అది ప్రతిభ కాదు. ప్రతిభ అంటే ఒక కుమ్మరోళ్ళన్నా మట్టిని తీసుకొచ్చేసి తొక్కి దాన్ని సాఫ్ చేసి కుండను తయారు చేసి మనం మంచినీళ్ళు తాగడానికి ఇస్తారు. ఒక పద్మశాలి అన్న దూదు నుంచి దారం చేసి ఆ దారాన్ని గుడ్డగా తయారు చేసి మొగ్గం పెట్టి నేచి మనకు బట్టలు ఇచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ప్రతిభ అంటే ఇదయ్యా. ప్రతిభ అంటే పేపర్ మీద మార్కులు కాదు. తెలివితేటలు అంటే అబద్ధాలని నిజాలు చేసి మాట్లాడడం కాదు. ప్రతిభ అంటే ఇది. ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు, ఆయన మాట్లాడుతుంటే వీళ్ళే తెలివి కల్లోళ్ళు. నేను కాదని చెప్తున్నా, సమాధానం చెప్పమానండి. తెలివి అంటే, ప్రతిభ అంటే కష్టజీవులు, కష్టపడి చెమటోడ్చి పంట తీసి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్ళు లేకపోతే మనం లేము. కార్మిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ మాట. ఎస్, వాళ్ళు కూడా ఒప్పుకోవడం ఈజీ, కానీ వారి విషయాలు సర్వే జన సుఖినో భవంతు అని మాటకు చెప్తారు అంతే. అంటే పక్క వారిని క్షేమం కోరడం కూడా గొప్ప హృదయమే అది కదా. చిత్తశుద్ధి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వివక్షత జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు మానవ హక్కుల వాళ్ళు, అందరు పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఈ వివక్షత తప్పు అని చెప్పేసి రాస్తారు. వాళ్ళు రాసి ఇది ఎట్లా తప్పో ఏంటో కూడా చెప్తారు. బ్రాహ్మణులు ఒక సంఘం వెళ్ళండి, ఒక కులం పేరుతో మీరు ఎందుకు రానియనండి? అది బ్రిటిష్ వాడు పెట్టిన కులం, అది మన కులం కాదు, మనం అంతా హిందువులం, బంధువులం, మనం కలిసి పెళ్ళిళ్ళు చేసుకుందాం అని నువ్వు ఎందుకు చెప్పడం లేదు? నువ్వు చెప్పు ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇప్పించి. చిన్నజీయర్ స్వామి ఉన్నాడు. చిన్నజీయర్ స్వామి ఈ మధ్య మాట్లాడుతూ కులాలు ఉండాలండి అన్నాడు. కులం ఎందుకు ఉండాలి అంటున్నాను నేను. కులం ఉంటే అగ్రకులంగా నువ్వు ఉంటావు, మా మీద ఆధిపత్యం చేయడానికి. ఆయన కాళ్ళు కూడా ముట్టుకొనియడు, నన్ను ఎవరిని ముట్టుకొనియనండి నేను అంటాడు. నువ్వు తినే తిండి ఎక్కడిది? ఎవడు సొత్తు? ఎవడి చెమట చుక్కలతో తింటున్నావు? ఎవడి రక్తాన్ని చంద్రగా మార్చినటువంటి నువ్వు తినే తిండి గింజలు ఎక్కంచెలు వచ్చినాయి చెప్పండి. నేను కష్టపడి సంపాదించుకుంటాను, నేను చెమటోడ్చి పనిచేస్తానని చిన్నజీయర్ స్వామి గోషిపెట్టి పనిచేసుకొని పంట పండించుకొని తినమానండి, మాకు అభ్యంతరం లేదు. నీకు పాదాలు ముట్టుకొని ఎక్కలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి వివక్ష అండి. కులాలు ఉండాలని ఎట్లా చెప్తున్నాడండి? ఎట్లా ప్రమోట్ చేస్తాడండి ఆయన శూద్రులే కాదు, ఎవరు ముట్టుకోదంటుండేమో. ఎస్, అయినా అట్లా అనడానికి ఏంటంటే తన ప్రత్యేకతను కోల్పోతాడనే భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు కిరణ్ శర్మ మాట్లాడుతున్న దాంట్లో కొంత ప్రోగ్రెసివ్ ఎందుకు కనపడుతుంది అంటే ప్రజలు ప్రశ్నించే తత్వం వస్తుంది, ఆలోచన పెరుగుతుంది, విద్యావంతులుగా ఈరోజు హేతుబద్ధంగా ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. కనుక ఎక్కడ తమ ప్రత్యేకతను కోల్పోతామో, ఎక్కడ వివక్షతకు మేము గురవుతామో అనే భయం వాళ్ళకు పట్టుకుంది. కనుక వాళ్ళు ఈరోజు దాన్ని సోషల్గా దగ్గరగా ఉండేటట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి చిన్నజీయర్ స్వామి నేను ఒక మాట అన్నాను, సరే అది కరీంనగర్లో సర్కార్ గ్రౌండ్లో చిన్నజీయర్ స్వామి ఏదో జరిగినప్పుడు అక్కడికి వచ్చారు. పాదాలు ముట్టుకుంటే 80,000 రూపాయలు ఏదో ఉంది. ఆయన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఉన్నందుకు పరమాన్నాలు పెట్టి నెయ్యితో కమ్మగా ఆయనకు పెట్టి ఆయన కాళ్ళు పెట్టి పిసికి మొక్కితే ఆయన పోయేటప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వాలి. పాదాలు పూజిస్తే ఫలితమేలవచ్చు. చిన్నజీయర్ స్వామి చిత్రమేమి, సురులు విప్పులైతే సుంకమేళ, భూసురుల మాట బూటకమే సుమ్మి అని చెప్పాను. ఎవరన్నారు మాట? నేనే చెప్పాను, నాకు ఇంకెవరు చెప్పాలి?
భూసురులు ఎవరు? బ్రాహ్మణులు అంటారు కదా, మేము భూసురులము అంటారు కదా. భూసురులు అనుకున్నప్పుడు దేవతలు కదా మీరు. భూమి మీద దేవుళ్ళకి మా కూలోటి డబ్బులు ఎందుకయ్యా మీకు? మేము చెమటోడ్చి పనిచేసే డబ్బులు మీకెందుకు? ఒక అంట్రానోటి డబ్బులు ఎందుకు? ఒక శూద్రుడి డబ్బులు ఎందుకు నీకు? నీకు దేవుళ్ళే డైరెక్ట్ ఉన్నారు కదా. దేవుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ఇస్తాననే దేవుడి ముందు కూర్చొని మాటలు చెప్పే మూడు మా జేబులు ఎందుకు కొడుతున్నారు?